వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా రోజుల తర్వాత చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది మనకి డెలాయిట్ కంపెనీ నుంచి. ఓకే, డెలాయిట్ కంపెనీ నుంచి మనకైతే అనలిస్ట్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది లెర్నింగ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో అన్నమాట. సో మేజర్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అండ్ డేటా ఎంట్రీ మీద ఈ యొక్క వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి చెప్పాలంటే ఇంటర్నల్గా మనకి చాలా వీళ్ళకి వర్క్స్ ఉంటాయి. ఆ యొక్క వర్క్స్ అన్ని కూడా అంటే అడ్మిన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మీరు అయితే చేస్తారు. సో దాంతోపాటుగా మేజర్ ఈ యొక్క బిగ్ 4 కంపెనీ కాబట్టి వాళ్ళ యొక్క డేటా మీద మీరు వర్క్ చేస్తారు. సో ఆ యొక్క డేటా ఎంట్రీ వర్క్ కూడా మీకైతే చేయాల్సి వస్తుందని స్క్రీన్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకే, దీనికి గ్రాడ్యుయేట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా పర్వాలేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వరకు కూడా. గైస్, ఇది ప్రజెంట్ మనకి ఈ యొక్క పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. హైదరాబాద్లో ప్రజెంట్ మనకి కొద్దిగా హైబ్రిడ్ మోడ్ కూడా రన్ అవుతుంది. మన ఇంకా కొలీగ్స్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు డెలాయిట్లోని. సో మేజర్గా మీకు హైబ్రిడ్ మోడ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మిస్ అవ్వద్దు. చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అప్లై చేయండి. ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ కొద్దిగా మినిమం ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే అప్లై చేస్తారు. కాబట్టి క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే మీరు ఏం చేస్తారంటే చక్కగా చెక్ చేసుకోండి. సో నీట్గా వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీద చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అనలిస్ట్ లెర్నింగ్ ఆపరేషన్స్ హైదరాబాద్ నుంచి మనకైతే డైరెక్ట్గా డెలాయిట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పేజ్లో నేను ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. సో ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అయితే డెలివరీ చేస్తాను. సో ఇది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో మీరు చూస్తే లెర్నింగ్ ఆపరేషన్ స్పెషలిస్ట్ యాజ్ ఇండివిజువల్ కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ ఎంజాయ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ఇంటర్నల్ క్లయింట్స్ ఇన్ ద డిఫరెంట్ కంట్రీస్ అని మెన్షన్ చేస్తారు. వీళ్ళకి చాలా కంట్రీస్లో మనకి ఇంటర్నల్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి మీరైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ప్రొవైడ్ సపోర్ట్ టు యూఎస్ టాలెంట్ అండ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఆపరేషన్స్ టు సర్వ్ అండ్ ఆఫ్ షోర్ క్లయింట్స్ విత్ రికార్డ్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెలివరింగ్ ఆఫ్ ట్రైనింగ్. సో జనరల్గా చాలా ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. దానికి కావాల్సిన డేటా ఏవైతే ఉన్నాయో ఆ డేటా మీద అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ మీద మీరైతే వర్క్ చేస్తారు. ఇక్కడ చూడండి, సపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, యాక్టివిటీస్, మేనేజ్ సిస్టమ్స్, డేటా ఎంట్రీ అని కూడా క్లియర్ మెన్షన్ చేశారు. కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టేక్ హోల్డర్స్, ఎన్ష్యూర్ ఆల్ టాస్క్స్ ఆర్ డన్ టైమ్లీ మేనర్, పెర్ఫార్మ్ ద క్వాలిటీ చెక్స్ టాస్క్ బిఫోర్ అండ్ సబ్మిట్ ద క్లయింట్ అని మెన్షన్ చేశారు. ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ మీకు అయితే ఉండాలి. టైం మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తారు మీరు. కాంట్రిబ్యూట్ టు ఇంప్రూవ్మెంట్ ఫర్మ్ ఇంప్రూవ్మెంట్ మీద కూడా మీరైతే వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తుంది అనమాట. దిస్ టీమ్, సో డెలాయిట్ టీమ్ గురించి అయితే ఇక్కడ చెప్పారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అయినా, ఎంబీఏ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2020, 21, 22, 23, 24, 25 బ్యాచ్ వాళ్ళకి కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి ఏం రావాలి చూస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు అయితే ఉండాలి. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఈమెయిల్ ఎటికెట్ అంటే ఈమెయిల్ కొద్దిగా బెటర్గా మీరు ఈమెయిల్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. డూప్లికేట్స్ ఫిల్టరింగ్ మీదుగా మొత్తం తెలియాలన్నమాట. సో ఎందుకంటే మొత్తం డేటా ఎంట్రీ మీద ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క డేటాని ప్రాపర్గా ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు టీమ్ విత్ అదర్స్, షుడ్ బి ఏబుల్ టు ప్రయారిటైజ్ ద టైమ్స్ అండ్ టాస్క్ అని ఇచ్చారు. షుడ్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద కూడా కొద్ది బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలట. ఓకే, సో ఇక్కడ చూడండి బాగా ఇచ్చారు. ఇక్కడ జూమ్ మీటింగ్ మనకు తెలుసు కదా. సో బేస్ ఆన్ దట్ అన్ని జనరల్ నార్మల్గా అడిగారు. సో వీటిలో వస్తే తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. 2 PM నుంచి 11 PM షిఫ్ట్ గైస్, ఇది మాత్రం గమనించండి. ఓకే, హైదరాబాద్ లొకేషన్లో మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ అప్లై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే డివైడ్ అయితే అవుతుంది. ఈ పేజ్కి రావాలంటే మీరు ఏం చేయాలనుకున్నారు, వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీద ఇచ్చిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. వీదరికి పేజ్ని నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ అప్లై లింక్ మీద ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. మీకు రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి, మీరు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రివ్యూ అండ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీ అందరికీ ఏంటంటే, మా కాలేజీ లేదు ఏంటి బ్రో అని. ఎందుకంటే ఇది ఒక టాప్ ఎంఎన్సీ అండ్ బిగ్ 4 కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ అన్ని కాలేజెస్ యొక్క నేమ్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మీ యూనివర్సిటీస్ సర్చ్ చేయండి. ఒకవేళ యూనివర్సిటీ కూడా లేదనుకుంటే బ్రో ఏం చేయాలంటే సింపుల్, మీరు అదర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదర్స్ పెట్టేసి మీరు చక్కగా ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇక్కడ ఎక్కడ కూడా నేను శాలరీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను కూడా మీకు ఈవెన్ తమ్నైల్లోను కూడా ఈవెన్ ఈ వీడియోలో కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్యాకేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బిగ్ 4 కంపెనీ కాబట్టి ప్యాకేజ్ మాత్రం సూపర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తప్పకుండా అప్లై చేయండి, మిస్ అవ్వద్దు. ఓకే, సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి ట్యాక్స్ చేయండి. ఇంకో మంచి జాబ్ పెడితే మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు, బాయ్.